హే హాయ్! ఈరోజైతే మా పోక్షిక పాపకి తలనీలాలైతే తీపించడానికైతే తిరుమలకి వెళ్తున్నాము. అందుకే మార్నింగే లేచి ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను. మా పాపకైతే ఇప్పుడు 9 మంత్స్ కదా, ఇంకా 9 మంత్స్లోనే తీపించాలి అని అయితే అనుకున్నాము. అందుకే మళ్ళీ 9 మంత్స్ పూర్తి కాకముందే వెళ్ళాలి కదా అనేసి ఈరోజు అయితే వెళ్తున్నాము. ఈరోజైతే మా అత్తమ్మ, ఇంకా మా నాన్న, మా వదిన అయితే అందరూ వచ్చేసారు. ఇంకా అందరూ అయితే రెడీ అవుతున్నారు. నేనైతే మార్నింగే లేచి రెడీ అయ్యేసి పూజ అయితే అయిపోయింది. బయటకు వస్తే మా పాపకి అమ్మ అన్నం పెడుతుంది. మా ఖాళీనేమో నాకు కావాలి అనేసి అడిగాడు. ఇంకైతే అందరం రెడీ అయితే అయ్యాము. మా పాప అయితే ఖాళీని తంతుంది. వీళ్ళందరికీ అయితే ఈరోజు గుండ్లు అయితే అవుతాయి. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్గా అని ఒక వీడియో అయితే తీశాను. ఇంకా ఇంట్లోంచి వెళ్తున్నాము. అందుకే మా కాలిగాడైతే ఇంకా బాధగా అయితే చూస్తున్నాడు. పాపం ఈ రోజంతా ఇంకా వాడు ఒక్కడే ఉంటాడు ఇంట్లో. సో ఇంకా అందరూ అయితే రెడీ చేసి బయలుదేరాము. ఇదైతే కపిల్ తీర్థం దగ్గర. ఇంకా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అయిపోయింది అంతా, బయలుదేరాం మళ్ళీ. మనం తిరుమల వెళ్ళే దారిలో అయితే ఇక్కడే వెంకటేశ్వర స్వామి అయితే స్వయంభుగా వెలిశాడు. మనం తిరుమలకి అయితే ఎంట్రీ అయితే వచ్చేసింది. తర్వాత మేము హెచ్విసి కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళి మా పాపకి వెంట్రుకలు తీపించడానికి అయితే వెళ్ళాము. మా పాప అయితే గుండులో కూడా చాలా క్యూట్గా అయితే ఉంది. ఇంకా మేము తిరుమలలోనే పుట్టు వెంట్రుకలు తీపించేసాము. మళ్ళీ ఇంకా తనకి ఇక్కడే పోగులు అయితే కుట్టించాలి అని అయితే అనుకున్నాము. ఇక్కడ చెవులు కుట్టిస్తే చాలా మంచిది అని మేము ఇక్కడే కుట్టించాలి అని ఎప్పుడూ డిసైడ్ అయ్యాము. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా పాపకి చెవులు కుట్టించేసి మళ్ళీ నాకు అమ్మ వాళ్ళు వడిబియ్యం వేస్తారు కదా, అదైతే వేపించుకోవాలి. ఇక్కడే మా పాపకి చెవులు కుట్టించాలి అని అయితే వచ్చాము. ఇక్కడే చాలా వివాహాలు అన్నీ అయితే జరుగుతాయి. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా అక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ రూమ్ అయితే ఉంటుంది. అక్కడ అడిగితే అన్నీ మనకు వివరాలు చెప్తారు. మా పాప అయితే ఇప్పుడే వెంట్రుకలు తీపిచ్చి అయితే ఏడ్చేసింది. మళ్ళీ ఏడవడానికి సిద్ధంగా అయితే ఉంది. పాపం చాలా అయితే ఏడ్చింది. మా పాపకి అయితే చెవులు అయితే ఇక్కడే కుట్టిస్తున్నారు.
ఇక్కడైతే పురోహితుల చేత కుట్టిస్తారు అనేసి మేము ఇక్కడే కుట్టిస్తున్నాము. తనైతే చాలా ఏడ్చేసింది. కుట్టడం అయితే అయిపోయింది. పోగులు కుట్టించేసరికి చాలా క్యూట్గా అయితే ఉంది. ఎంతైనా ఆడపిల్లలకి అన్నీ ఉంటేనే కదా చాలా క్యూట్గా అయితే ఉంటారు. మేమైతే ఇంకా అంతా అయిపోయిన తర్వాత బాటగంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడే బ్యాక్ సైడ్లో అయితే మేము వడిబియ్యం అయితే వేసుకుంటున్నాము. నేనైతే ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను. మళ్ళీ మా అమ్మతో మా ఆయనతో అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. వాడి బియ్యం వేయడం అయిపోయిన తర్వాత మేము గుళ్ళోకి వెళ్ళి అర్చన అయితే చేసుకొని ఇంకా బయలుదేరాము. తర్వాత అయితే మేము ఇంకా అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి భోజనం అయితే చేసేసి మరి దర్శనానికి అయితే వెళ్ళాము. మా పాప అయితే అసలు దర్శనంలో అయితే ఏడవలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.